ఈ వీడియోలో కరెన్సీ నోట్ల గురించి, వాటిని ఎక్స్‌చేంజ్ చేసే విధానం గురించి, వివిధ రకాల కరెన్సీ నోట్ల విలువలను గురించి పిల్లలు తెలుసుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినామినేషన్స్. మనం ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి కరెన్సీ నోట్ల గురించి చూద్దాం. ఫస్ట్ దిస్ ఈస్ 500 రూపీస్ నోట్. ఇది 500 రూపాయల నోట్. దీని వాల్యూ 500 రూపీస్. ఇది 200 రూపీస్ నోట్. దీని విలువ 200. 200. 100 రూపీస్ నోట్. ఇది 100 రూపీస్. 500. దానికంటే చిన్న నోటు 200. దానికంటే చిన్న నోటు 100 రూపీస్. 100 రూపీస్ నోట్. 50 రూపీస్ నోట్. దానికంటే చిన్నది 50 రూపీస్ నోట్. 20 రూపీస్ నోట్. 50 కంటే చిన్నది 20 రూపీస్. 10 రూపీస్ నోట్. 20లో సగం 10. 5 రూపీస్ నోట్. 10లో సగం 5 రూపీస్. ఇప్పుడు నోట్లకు బదులుగా 10కి 5కి కాయిన్స్ కూడా వచ్చేసాయి. 2 రూపీస్ నోట్. ఇది ఇంతకుముందు చలామణిలో ఉండేది. ప్రస్తుతం అయితే ఈ నోట్లు లేవు. ఓన్లీ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి 2 రూపీస్‌వి. 10 రూపీ కాయిన్. ఇందాక చెప్పుకున్నాం కదా! ఈ 10 రూపీస్ నోటు, ఈ 10 రూపీ కాయిన్ ఒకటే. దీని విలువ సేమ్. 5 రూపీ కాయిన్. ఇది 5 రూపీస్ కాయిన్, ఇది 5 రూపీ నోట్. దీని విలువ సమానం. 2 రూపీస్ కాయిన్. ఇది 2 రూపీ కాయిన్, ఇది 2 రూపీ నోట్. ఇప్పుడైతే ఇది చలామణిలో లేదు. ప్రస్తుతానికి ఇవే మాత్రమే నడుస్తుంది. 2 రూపీస్ కాయిన్. 1 రూపీ నోటు, 1 రూపీ కాయిన్. ఇవి 1 రూపీ నోట్, 1 రూపీ కాయిన్. ఇవి కూడా ప్రస్తుతానికి ఎక్కడ కనిపించడం లేదు. ఇది మాత్రమే ఉన్నాయి 1 రూపీ కాయిన్స్. 50 పైసా. ఇది అర్ధ రూపాయి అంటారు. రూపాయిలో సగం. ఇంతకుముందు ఇది ఉండేది. ప్రస్తుతం అయితే ఇది కూడా లేదు. చలామణిలో లేనటువంటి నోట్లు. ఇదొకటి, 2 రూపీస్ నోట్ ఒకటి, 1 రూపీ నోటు, 50 పైసా. ఇవి లేవు ప్రస్తుతానికి. ఇవి కూడా రూపాయి కాయిన్‌లు 2 రూపీస్ లాగే ఉంటాయి. కానీ ఇలాంటి టైప్‌వి అయితే ఉన్నాయి. అక్కడక్కడ దొరుకుతున్నాయి గానీ ప్రస్తుతానికైతే ఎక్కువగా ఈ టైప్ మాత్రమే వస్తున్నాయి. ఇది మనకున్నటువంటి డినామినేషన్. ఇప్పుడు చూద్దాం. 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కూడా కాయిన్ రూపాయి ఒకటే, ఈజ్ ఈక్వల్స్ టు 250 పైసా. 2 అర్ధ రూపాయలు. ఇంతకుముందు ఉండేవి. ఇలాంటివి 2 అర్ధ రూపాయలైతే 50 పైసలు అంటాం. 50 పైసలు 50 పైసలకెళ్తే 100. 100 పైసే ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ. 100 పైసా ఈజ్ ఈక్వల్స్ టు 100 పైసా. 100 పైసా ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ. 100 పైసా అన్నా 1 రూపీ అన్నా ఒకటే. రూపీకి ఇప్పుడు గుర్తు కూడా మనకి వచ్చింది. ఇలా వస్తది. ఇది రూపీ గుర్తు. ప్రస్తుతానికి మనకు అన్ని నోట్లలో కూడా ఇలాంటి గుర్తే కనిపిస్తది. రైట్. ఇది 10 రూపీస్ కాయిన్. ఒక 10 రూపీ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 2 5 రూపీ కాయిన్స్. ఇదొక 5, ఇదొక 5. 2 5 10. లేదా మనం 5 2 రూపీస్ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు. 2 రూపీస్, 2 రూపీస్, 2 రూపీస్, 2 రూపీస్, 2 రూపీస్. 2 2 2 2 2 4. 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10. లేదా 5 2 10. 10 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూపీ కాయిన్స్ 5 అయినా 5 2s ఈజ్ ఈక్వల్స్ టు 10 రూపీస్. లేదా 2 5s
2 5s ఈజ్ ఈక్వల్స్ టు 10, 5 2s are 10. అందుకే 2 టేబుల్‌లో వస్తది, 5 టేబుల్‌లో వస్తది. 2 టేబుల్‌లో వచ్చింది 2 5s ఇది. 5 టేబుల్‌లో వచ్చింది 5 2s. అలాగే 5 రూపీస్‌కి 5 రూపీ కాయిన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 1 రూపీ కాయిన్స్. లేదా దీన్ని ఈ డినామినేషన్‌ని మనం ఇంకెలా చిల్లర చేసుకోవచ్చంటే 2 రూపీస్ ప్లస్ 2 రూపీస్ ప్లస్ 1 రూపీ అని రాసుకోవచ్చు. 2 ప్లస్ 2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 రూపీస్. అలాగే 5 వన్స్ 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 1 5. సో 5 రూపీస్. 1 1 1 1 ఇలాగనమాట. 1 ప్లస్ 1 1 1 1 4 5 వన్స్ 5. లేదా 2 రూపీస్‌ని నెక్స్ట్‌ది 2 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూపాయి కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ 2 1 రూపీ కాయిన్స్ లేదా 4 అర్ధ రూపాయలు లేదా 4 అర్ధ రూపాయలు. 450 జ 200 పైసా. 200 పైసా అంటే 200 पैसे పైసలు. పైసలు ఈజ్ ఈక్వల్స్ టు 2 రూపీస్ అనమాట. 2 రూపీస్. 2 రూపీస్. 200 పైసలు ఈజ్ ఈక్వల్స్ టు 2 రూపీస్. ఇలా మనం చెప్పొచ్చు. ఓకే. రైట్. అబ్జర్వ్ ఆల్ దీస్ నోట్స్. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నోట్లన్నిటిని గమనించండి. 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్. ఇవే ఎక్కువగా ఇప్పుడు చలామణిలో ఉంది. అలాగే 2000 రూపీస్ నోట్ కూడా ఉంది. కానీ అది ప్రస్తుతానికి చలామణిలో ఆపివేయడం జరిగింది. ఎక్కడో ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు. కానీ ప్రస్తుతానికైతే చలామణిలో ఎక్కువగా లేవు. 500 రూపీస్ నోట్‌ని ఎలా మనం చేంజ్ చేయొచ్చు? 2 200 రూపాయల నోట్లు తీసుకోవచ్చు. ఒక 100 రూపీస్ నోట్ తీసుకోవచ్చు. మొత్తం కలిపితే 200 + 200 + 100 టోటల్ 500. 200 200 400 ప్లస్ 100 500. సో 500కి ఇలా చేంజ్ చేయొచ్చు. లేదా ఇంకా ఎలా చేయొచ్చో చూద్దాం. యెస్. 200 200 50 రూపీస్ 50 రూపీస్ 50 50 100. ఈ 50 50 కలిపితే 100. ఇది 400 400 + 100 500. అంటే 500ని ఇలా కూడా చేంజ్ చేయొచ్చు. ఇంకా ఎలా చేయొచ్చో ఆలోచించండి. 100 ఉంచేసి 200ని మార్చొచ్చు కదా! లేకపోతే అన్నిటిని 100స్ చేయొచ్చు కదా! లేదా అన్నిటిని 50స్ చేయొచ్చు కదా! ఇలా రకరకాలుగా మనం ఆలోచించి 500కి రాయొచ్చు. మీరు రాస్తారా? పాజ్‌లో పెట్టుకొని రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి 500కి ఎలా రాసాము? ఒక 200 నోట్, 2 100 రూపీస్ నోట్స్, ఒక 2 50 నోట్స్, 50 రూపీస్ నోట్స్. అంటే టోటల్ 200, 300, 400 రూపీస్ ఇక్కడికయింది. ఈ 2 50 నోట్స్, ఈ 2 కలిపితే ఒక 100 అవుతది. కాబట్టి 400 + 100 500. అంటే 500నే ఇలా కూడా చేంజ్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా మనం 500స్‌ని మార్చుకోవచ్చనమాట. అగైన్ 500ని ఇంకా ఎలా రాయొచ్చు? 100, 100, 100, 100, 100 అంటే 500 రూపీస్ నోట్స్ 500. ఇందాక చెప్పినట్టే 500కి 10 50 రూపీ నోట్స్ కూడా తీసుకోవచ్చు. 50 రూపాయల నోట్లు. ఇవి 10 తీసుకుంటే 10 50ల 500. 10 5 50 జా 500స్ 500. చూడండి ఇవి 10 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 50 జా 500. 200 రూపీస్ నోట్‌కి ఎలా డినామినేషన్ తీసుకోవచ్చు. చిల్లర చేయొచ్చు 200ని. ఇలా డిఫరెంట్‌గా ఆలోచించి మీరు రాయడం వలన ఎప్పుడైనా మీరు దుకాణంకెళ్ళేటప్పుడు కన్‌ఫ్యూజ్ కాకుండా చిల్లర తీసుకోవడం నేర్చుకుంటారు.
సో 200 ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 100. 200ని ఇంకెలా తీసుకోవచ్చు? 4 50s 1, 2, 3, 4. 4 50 200 ఇలా కూడా చేంజ్ చేయొచ్చు. ఇంకో రకంగా ఎలా చేయొచ్చు? 200 ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ 2 50s. ఇంకా కావాలంటే 10 రూపీస్, 20 రూపీస్, 5 రూపీస్, 1 రూపీ కాయిన్స్ ఇలా రకరకాలుగా మనం ఎన్ని అయినా సరే డినామినేషన్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఆలోచించండి, రాయడానికి ట్రై చేయండి. 200 రూపీస్‌ని ఎన్ని రకాలుగా రాయవచ్చు? ఎన్ని నోట్స్‌లుగా మార్చొచ్చు? ఎన్ని కరెన్సీగా మార్చొచ్చు? 100 రూపీస్‌ని ఎలా రాయొచ్చు? 50 ప్లస్ 50 100గా రాయొచ్చు. ఇంకా ఎలా రాయొచ్చో ఆలోచించండి. 100ని 5 20స్‌గా రాయొచ్చు. 20, 20, 40, 40 ప్లస్ 20 60, 60 ప్లస్ 20 80, 80 ప్లస్ 20 100. సో, 5 20స్‌గా రాయొచ్చు 100 రూపీస్‌ని. 100ని ఇలా కూడా రాయొచ్చు. 3 20s 3 20 60, 20, 20, 40, 40, 20, 60, 70, 80, 90, 100 దీన్ని ఇలా చేంజ్ చేయొచ్చు. ఇంకా ఎలా చేయొచ్చో ఆలోచించండి. యెస్. 10 10 100. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 రూపీ నోట్స్ ఇవి. 10 10 100 ఇలా కూడా చేంజ్ చేయొచ్చు. ఇంకా చేయొచ్చు. 100 రూపీస్‌ని ఇంకా ఎలా చేయొచ్చో ఆలోచించండి. 150, 120, 50 20, 70, 80, 90, 95, 100. సో, ఇలా 100ని చిల్లర చేయొచ్చు. ఒక రూ. 10 నోటు, 2 రూ. 10 నోట్లు, ఒక రూ. 20 నోటు, ఒక రూ. 50 నోటు, 2 5 రూపీస్ నోట్స్. సో, ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా ఎలా చేయొచ్చో ఆలోచించండి. చూడండి, రూ. 1 నోట్, రూ. 1 కాయిన్ ఈ 2 సమానమే. దీన్నే 2 అర్ధ రూపాయలుగా కూడా రాసుకోవచ్చు. 10 రూపీస్ కాయిన్స్‌ని 2 5 రూపీ కాయిన్స్‌గా రాయొచ్చు, లేదా 5 రూ. 2 కాయిన్‌లుగా రాసుకోవచ్చు. 5 రూపీస్‌ని 5 రూ. 1 కాయిన్స్ రాయొచ్చు, లేదా 2 2 రూపీ కాయిన్స్ 2, రూ. 1 కాయిన్ ఒకటి. 2, 2, 4, 4 ప్లస్ 1 5 అలా రాయొచ్చు. అలా తీసుకోవచ్చు. ఇలా చేయొచ్చు. 2 రూపీస్‌కి 2 రూపీస్ 4 50 పైసా ఇలా రకరకాలుగా మనం చిల్లరలు చేసి వాటిని కలపడం, తీసివేయడం, చేయడం నేర్చుకోవాలి. ఇందులో ఇచ్చిన మూడింట్లో ఎక్కడ 100 రూపీ నోట్ ఉందో గమనించండి. దాని బాక్స్‌లో టిక్ పెట్టండి. 20 రూపీస్ వరకు చిల్లర ఎలా చేయొచ్చో ఇక్కడ చూడండి. ఆల్రెడీ మనం చెప్పాం. ఈ బాక్స్‌లో ఇచ్చినటువంటి కరెన్సీ యొక్క మొత్తం విలువెంతో చెప్పగలరా? లెక్కించి చెప్పగలరా? ట్రై యువర్ సెల్ఫ్. 500, 200, 100, 20, 10, 50, 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ. టోటల్ డినామినేషన్ ఎంతో చెప్పండి. ఈ సింబల్‌ని ఎందుకు వాడతాం? ఏదైనా కరెన్సీ ముందు దీన్ని వాడతాం. 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అని చెప్పడానికి ఈ సింబల్ వాడతాం. ఇది రూపీస్ అని అర్థం. ఇది ఈ బ్యాగ్ ఖరీదు 300 రూపీస్. దీనికి డినామినేషన్ 200, 100 రూపీస్ ఇచ్చారు. మరి ఇక్కడున్న డినామినేషన్ బట్టి ఈ షర్ట్ ఖరీదు ఎంతో చెప్పగలరా? ఆలోచించండి. 100 రూపీస్, 100 రూపీస్, 100 రూపీస్, 100 రూపీస్, 100 రూపీస్. టోటల్ ఎన్ని హండ్రెడ్స్? అదే దాని ఆన్సర్. ఈ బాల్ ఖరీదెంతో మీరిక్కడ చెప్పగలరా? ఇక్కడ 200 రూపీస్ నోట్లున్నాయి. ఎన్నున్నాయి? 200, 200. టోటల్ ఎంతవుతుంది? ఇక్కడ రాయాలి. యెస్. ఇది 5 నోట్స్ కాబట్టి 500. ఇది 2 200s. 2 2 4 అంటే 400 రూపీస్. రాద్దామా? యెస్. 500. ఇది 200, 200, 400.
రైట్. మేము చేసే ఈ సర్వీస్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. ఇప్పుడు వచ్చినటువంటి స్లైడ్స్‌లో క్వెషన్స్‌కి ఆలోచించి ఆన్సర్ చేయండి. ఫస్ట్ వన్. ఈ క్రింది వాటిలో ఏది దేని ఆన్సర్ ఏదో ఆలోచించండి. ఫస్ట్‌ది చూద్దామా? రూ. 5 నోట్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఆలోచించారా? యెస్. అది రూ. 5 నోట్. నెక్స్ట్. పుట్ టిక్ ఇన్ ద బాక్స్ అండర్ ద రూ. 5 నోట్స్ అని ఇచ్చాడు. ఇందులో రూ. 5 నోట్ ఎక్కడుంది? ఇచ్చిన వాటిలో రూ. 5 నోట్ ఎక్కడుంది? ఆలోచించండి. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఇవి ఏ నోటో అందులో రూ. 5 ఏదో ఆలోచించండి. చెప్పానా? ఆన్సర్ రివీల్ చేస్తున్నా. యెస్. రూ. 5 నోట్. ఇక్కడ రూ. 20 నోట్ ఎక్కడుంది? అది. రూ. 50 నోట్ ఎక్కడుంది? అది. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డినామినేషన్ ఈస్ కరెక్ట్? రూ. 450కి రూ. 450కి సరైన డినామినేషన్ ఏది? ఆలోచించండి. ఆలోచించి చెప్పండి. మినిట్ టైమ్ ఇస్తాను మీకు. ఆలోచించారా? యెస్. ఆన్సర్ రివీల్ చేస్తున్నా. సరిగ్గా చెప్పారో లేదో చెక్ చేసుకోండి. అది ఆన్సర్. 450. ఓకే. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డినామినేషన్ ఈస్ కరెక్ట్? ఈ క్రింది వాటిలో ఏది సరైన ఆన్సర్? రూ. 800 800కి సమానమైన విలువ గల డినామినేషన్ ఏది? మళ్ళీ మీకు 1 మినిట్ టైమ్ ఇస్తున్నా. ఆలోచించి చెప్పండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నా. సో, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ డినామినేషన్ టు కరెక్ట్ అమౌంట్. ఇచ్చిన వాటిలో సరైన ఆన్సర్‌కి సరైన డినామినేషన్‌ని తో మ్యాచ్ చేయండి. ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. 800, 1000, 650, 700. ఇందులో ఏది దేనికి సమానమో ఆలోచించి చెప్పండి. 1 మినిట్ టైమ్ తీసుకోండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నా. ఫస్ట్‌ది 1000, సెకండ్ వన్ రూ. 800, థర్డ్ వన్ 650, ఫోర్త్ వన్ రూ. 700. రైట్. నెక్స్ట్ క్వెషన్. టోటల్ అమౌంట్ ఆఫ్ దీస్ డినామినేషన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి డినామినేషన్‌లో మొత్తం 4 కరెన్సీ నోట్లను కలిపితే వచ్చే మొత్తం విలువ ఎంత?
ఆన్సర్ రివీల్ చేయనా? రైట్. 805 కాదు. రాంగ్ ఆన్సర్. 750 రాంగ్ ఆన్సర్. 905 రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ 850. దట్స్ రైట్. రౌండెడ్ ఆఫ్ ద నియరెస్ట్ నంబర్ 100. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లో దీనికి దగ్గరగా ఉండే 100 ఏదో చెప్పండి. 123కి దగ్గరగా ఉండేది 123 100కి దగ్గరగా ఉంటుందా? 200కి దగ్గరగా ఉంటుందా? అంటే 100కి దగ్గరగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే 50 నుంచి 50 బిలో అంటే 0 నుంచి 49 వరకు ఉండేటటువంటి ఏ నంబర్ అయినా సరే, ఇది 23 ఇక్కడుంది. అలా 49 వరకు మధ్యలో ఉండేవి ఏవైనా ఆ ముందు దానికే వస్తది. లేదంటే ఆ తర్వాత వచ్చే 50 నుంచి ఆ పై వచ్చేది తర్వాత సంఖ్యకి వెళ్తుంది. సో, తర్వాత నియరెస్ట్ 100కి వెళ్తుంది. సో, ఇక్కడ 100 123కి 100. నెక్స్ట్ వన్. 200 156కి 200 235 కూడా 200. 476కి 500. ఇది ఆన్సర్స్. రైట్. మేక్ 2 డిజిట్ నంబర్స్ యూజింగ్ ద గివెన్ డిజిట్స్. 15 215తో రాయగలిగేటే 2 డిజిట్ నంబర్స్. ఇందులో ఉన్న అంకెలతోటే ఈ నంబర్స్ రాస్తున్నాం. 15ని వాడి 15 రాసాం. నెక్స్ట్ వన్. 21 52 12 51 25. అలాగే 375తో రాయగలిగేటటువంటి నంబర్లు. 375తో రాయగలిగే 2 డిజిట్ నంబర్స్. రాయగలరు కదా? 74 73 47 34 43 37.